మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ త్రిత్వ కాలంలో త్రిత్వం తరువాతి 4వ ఆదివారపు దైవారాధనలో దేవుని సన్నిధిలో మనమందరము సమకూడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కరుణను బట్టి దేవునికి స్తుతి వందనాలు సమర్పించవలసిన వారమై ఉన్నారు. ఈరోజు మనం చదివినటువంటి లేఖన వాక్య భాగాలలో మనము ధ్యానించడానికి గాను రోమీలకు రాయబడినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా వ్రాయబడినటువంటి వాక్య భాగంలో నుండి 9వ వచనాన్ని మనం గమనించవలసిందిగా కోరుతున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేలి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి అనే మాట ప్రస్తావనకు వచ్చినప్పుడు మొట్టమొదట మనం గ్రహించాల్సిన సత్యం, సృష్టి క్రమము దేవుని చేతి కార్యం. మనం మన విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకునేటప్పుడు మనం వ్యక్తపరిచేటటువంటి మొట్టమొదటి ప్రమాణం ఏమిటంటే, నేను దేవునిని నమ్ముచున్నాను. ఎటువంటి దేవుణ్ణి నేను నమ్ముచున్నానంటే, భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. సృష్టికర్త అయిన దేవుని పట్ల మనము మన నమ్మకాన్ని వ్యక్తము చేస్తూ ఉన్నాం. బైబిల్ దేవుడు సృష్టిని సృజించడంతో ప్రారంభమవుతోంది. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను దేవుడు సృజించిన సృష్టి విధానం మనకు కనబడుతుంది. భూమి, ఆకాశము, అందరి సమస్తము కూడా దేవుడు 6 దినాలలో సృజించాడు. 6వ దినమున మానవుణ్ణి తన చేతులారా ఆయన తయారు చేశాడు. ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన జరిగించిన క్రమములో ప్రతి దానిని కూడా ఆయన మంచిగా సృష్టించాడు. ప్రతిరోజు జరిగించబడినటువంటి సృష్టి క్రమంలో అది మంచిగా ఉండెను అనే మాట మనం చూడగలుగుతాం. సృష్టి జరిగించబడినటువంటి తర్వాత ఆ సృష్టిలోనికి దేవునిని ప్రవేశపెట్టాడు. భూమి, అందరి సమస్తము ఒక ఇల్లు అయితే, ఆ ఇంటిలో ఉండవలసిన వాటన్నింటినీ కూడా అమర్చి, ప్రతి అవసరత కూడా తీర్చి, ఇంటిలో అమర్చబడిన వాటన్నిటినీ అమర్చబడిన తర్వాత అందులో నివాసము ఉండడానికి బిడ్డలను పంపినట్లుగా దేవుడు మానవుణ్ణి ఈ సృష్టిలోనికి పంపించినట్లు మనం ఈ సృష్టి క్రమంలో గమనించగలిగిన వారమై ఉన్నాం. అంటే దేవుడు మనకు కావలసిన వాటన్నింటినీ కూడా ప్రకృతిలో ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఈ ప్రకృతిలో మనకు ఆహారం, గాలి, నీరు, ఆహ్లాదం ఇవి అన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ప్రకృతి మీద, సృష్టి మీద, భూమి యొక్క ఫలముల మీద మనము ఆధారపడినట్లుగా దేవుడు అన్నింటినీ చక్కగా అమర్చిన వాడై ఉన్నాడు. రెండవది, అన్నిటినీ అమర్చి అనుగ్రహించడం మాత్రమే కాకుండా దేవుడు ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని అనుగ్రహించాడు. ప్రతి దాని మీద మానవునికి అధికారము ఉంది. తన పోలికలో, తన స్వరూపములో చేయబడినటువంటి మానవుడు
తాను సృజించినటువంటి సృష్టి అంతటి మీద ఏలుబడి చేయునట్లుగా దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. సృష్టిలో మానవుని కంటే కూడా బలమైనవి, శక్తివంతమైనవి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా తట్టుకోగలగడానికి, వీటన్నిటినీ కూడా ఎదిరించడానికి, వీటన్నిటినీ అధిగమించి నిలబడడానికి మానవునికి శక్తి సామర్థ్యాలను దేవుడు దయచేశాడు. ఎంతో పెద్ద జంతువులు, మానవుని కంటే ఎన్నో రెట్లు వ్యాపించినటువంటి జంతువులు, క్రూరమైన జంతువులు మానవుని చెప్పుచాతరలో ఉండేలాగా దేవుడు చేశాడు. ఈ ప్రకృతిలో, సృష్టిలో ఎన్నో శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. వాటన్నిటినీ తెలుసుకోవడానికి, అధిగమించడానికి దేవుడు మానవునికి అవకాశాన్ని, అధికారాన్ని అనుగ్రహించాడు. అలాగే ఈ సృష్టి అందరి సమస్త వనరులు మానవునికి కొన్ని తరాల వరకు, కొన్ని వందల వేల సంవత్సరాల వరకు కూడా సరిపోయే విధంగా మానవుడు సృష్టిని అంతటిని కూడా ప్రసాదించినటువంటి వారైనా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జంతువులు, ఇందులో ఉన్నటువంటి పక్షులు, ఇందులో ఉండేటటువంటి కీటకాలు, రాకెడు పురుగు, ఆకాశ పక్షులు, ఇవి అన్నీ కూడా మానవ మనుగడకు సహకరిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఒక చక్రములాగా బైబిల్లోనే ఆదికాండంలోని ఆరంభ అధ్యాయాలలోనే మనం చూస్తాం. వర్షం ఎలా పడుతుంది అనేది కూడా ఆదికాండంలో రాయబడింది. ఆవిరి భూమి మీద నుంచి లేచి, సముద్రము మీద నుంచి లేచి మేఘముగా మారి భూమి మీద వర్షము పడడానికి దోహదపడినప్పుడు అదంతా తడిచి పంటలు పండడానికి అనువైన వాతావరణం ఎలాగ ఏర్పడతా ఉందో బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. ఇటువంటి సృష్టిలో మానవుడు మనుగడ సాగించడానికి కావలసినవి అన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఎంత సహాయపడతా ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు మనకు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఒక రకంగా జీవ వైవిధ్యం, భూమి మీద పక్షులు, జంతువులు ఇవన్నీ ఉండకపోతే మానవుడు భూమి మీద మనుగడ సాగించడం సాధ్యం. ఒకసారి భూమి మీద ఉన్న పక్షులన్నీ కూడా ఒక్కటి కూడా లేకుండా చనిపోతే 8 సంవత్సరాలలో భూమి మీద ఉన్న జీవరాశి అంతా అంతరించిపోతారు. ఇక మనుషులు బ్రతకడానికి అవకాశం లేదు. ఈరోజు మనలో, మానవులలో ఎవరూ కూడా నేను మానవుణ్ణి, శక్తి సామర్థ్యములు కలిగిన వారిని, తెలివితేటలు కలిగిన వారిని, టెక్నాలజీ కలిగిన వారిని అని మిగిలిన సృష్టి, మిగిలిన ప్రకృతి అంతటినీ కూడా ఇవ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సృష్టిని పాడు చేసేటటువంటి ప్రక్రియ జరిగించినట్లయితే అది మానవ ముప్పుకి కారణం అవుతుంది. ఈనాడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇదే. ఈ వైరస్లు రావడం, మిడతలు రావడం, అకాల వర్షాలు కురవడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం, భూమి వేడెక్కేటటువంటి ప్రక్రియ నుంచి ఉద్భవించేటటువంటి అనేకమైన విపత్కర పరిస్థితులు, ఇవన్నీ కూడా మానవుడు తనకై తాను కొని తెచ్చుకున్నటువంటి అంశం. తన చేతులారా తన ప్రాణం మీదికి కొని తెచ్చుకున్నటువంటి అంశం. ఇప్పుడు మానవుడు అతి చిన్న వాటికి భయపడి దాక్కోవాల్సి వచ్చింది.
కంటికి కనబడినటువంటి వైరస్ ముందు మానవుని డబ్బు పనిచేయడం లేదు, అధికారము పనిచేయడం లేదు, మానవుని యొక్క జ్ఞానము పనిచేయడం లేదు. ఒకసారిగా ఏదైనా చెయ్యగలను, నాకు ఎదురు లేదు అనుకుంటున్నటువంటి వాడు అల్లడిల్లిపోయేటటువంటి పరిస్థితుల్లో ఎంతగా ప్రపంచాన్ని, అది పేదవారు ధనవంతులని కాదు, ఆ దేశం వారు ఈ దేశం వారు అని కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తలెత్తడానికి గల కారణం ఇది ఏదో ఎటువైపు నుంచో ప్రత్యేకంగా మన మీదకు సంభవించింది అని చెప్పడానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటిలో మానవుణ్ణి ప్రతి ఏటా చంపేస్తూ ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది అంటే, ఏ జీవి వలన మానవుడు అధికంగా చనిపోతున్నాడంటే దోమ వల్ల. ఎంత ఉంటుంది అది? కానీ ఒక జీవి వలన మానవుడు ప్రపంచంలో ఎక్కువగా చనిపోతున్నారు దేని వలన అంటే అది చిన్న దోమ వల్ల. ఈనాడు పంటలను నాశనం చేసేటటువంటి మిడతలు వేల కోట్ల పంట నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వాతావరణం అంతా కూడా ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు మంచిగా సృష్టిస్తే దేవుడు దానిని క్రమముగా తయారు చేస్తే అది ఎందుకు క్రమము తప్పుతూ ఉంది అంటే మానవుడు జరిగిస్తూ ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన పనుల వలననే. ఈ మధ్య ఒక మాట నేను ఫోన్లో మెసేజ్గా చూశాను. ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టిక్ని ధరించకండి, దానివలన భూమి ఎంతగానో పాడైపోతుంది అని ఎంత చెప్తూ ఉన్నా కానీ భూమిని ప్లాస్టిక్ తోటి కప్పేశారు మనం. అందుకని ఈ వైరస్ వల్ల మనుషులు ఏం బట్టలు వేసుకోవాల్సి వస్తుంది, హాస్పిటల్లో అందరూ బ్లూ డ్రెస్ వేసుకొని ప్లాస్టిక్ తోటి తమను తాము కప్పుకొని అసలు ఆ లోపల ఒక్కకి ఆ భయంకరమైన పరిస్థితులకు తమను తాము పూర్తిగా తల నుండి అరికాళ్ళ వరకు కూడా కప్పుకొని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులలో మానవుడు మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడతారు. బైబిల్లో ఆరంభంలోనే జ్ఞాపకం చేశారు, మానవుడు పాపం చేశారు. సాటి అయిన సహాయంగా ఇవ్వబడినటువంటి స్త్రీ ద్వారా తినవద్దన్నటువంటి పండుని మానవుడు తిన్నాడు. ఆ తినినటువంటి ఆదాముని, అవ్వని, ఆ పురుషుడిని, స్త్రీని దేవుడు శపించాడు. ఆ పండు తినడానికి కారణమైనటువంటి ఆ సర్పాన్ని కూడా దేవుడు శపించాడు. ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. అంతటితోటి దేవుడు ఆగలేదు. ఇప్పుడు మానవుడితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలిసిన? నీ నిమిత్తము నేను నేలను శపిస్తూ ఉన్నాను అన్నాడు. నేల ఏ పాపము కూడా చేయలేదు. కానీ మానవుడు పాపం చేసినందువలన శాపము దేనికి వచ్చింది? నేలకి, భూమికి వచ్చింది. కారణం ఏంటనంటే నీవు దేని మీద ఆధారపడి మనుగడ సాగిస్తావో అది నీకు ఎదురు తిరుగుతుంది. ప్రకృతి ఎదురు తిరుగుతుంది. మానవునికి లోబడడం లేదు. ఏ సృష్టి మీద అయితే మానవునికి అధికారం ఇవ్వబడిందో అదే సృష్టి మీద ఆ అధికార దుర్వినియోగము జరిగినప్పుడు ఆ సృష్టి ఇప్పుడు మానవుని మాట వినడం లేదు. నీ నిమిత్తము నేల శపించబడతాను. అది మానవునికి అనుకూలముగా పంటలను ఇవ్వలేకపోతుంది.
ఆ శాపము కారణంగానే రాను రాను కూడా భూమి మీద ఉన్నటువంటి వనరులు వీటన్నింటినీ కూడా రాను రాను అంతరించిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతారు. ఇప్పుడు బోర్డులు పెట్టాల్సి వస్తుంది. పిచ్చుకుల్ని కాపాడండి, వానపాముల్ని కాపాడండి, అవి లేకపోతే మన పంటలకి చాలా తీవ్రమైనటువంటి నష్టం, వాటిని పరిరక్షించండి. ఎన్నో జీవరాశులు అంతరించిపోతా ఉన్నటువంటి పరిస్థితి. బైబిల్లో వ్రాయబడినటువంటి మరి ఒక మాట ఏమిటి అని అంటే, దేవుడు చెప్పాడు ఆ రోజే, అంతకుముందు భూమి చక్కటి పంటను అది ఇచ్చేది, కానీ ఈరోజు వేసినటువంటి పంట ఒక ఎత్తు అయితే ఆ పంటని ఇబ్బంది పెట్టేటటువంటి కలుపు మొక్కలు, వేయకుండానే వచ్చేటటువంటి పిచ్చి మొక్కలు, బైబిల్లో దేవుడు చెప్పాడు, అది ముండ్ల పొదలు, గచ్చ పొదలు మొలిపించును, దానంతట అదే మొలిపించు. దాని వలన వచ్చేటటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలుగా మానవుని క్షోభకు గురి చేస్తూ ఉన్నాయి. అంటే దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించాల్సి ఉంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుని చట్టములకు వ్యతిరేకంగా, దేవుని నియమములకు అతీతముగా మానవుడు వ్యవహరిస్తే, మానవుడు ఆధారపడినటువంటి వాటిని దేవుడు శపించేస్తాడు. నీ నిమిత్తము నేల శపించబడింది. ఆ శాపము యొక్క ఫలము మానవుడు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అందులో రాస్తాడు, నీవు జీవితకాలం చెమటతో నీ బ్రతుకుని మనుగడ సాగించాల్సి ఉంటుంది. నీవెంత కష్టపడినా ఒక్కొక్కసారి పడినటువంటి కష్టానికి ఫలితం నీకు దొరకదు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, పేపర్లో చూస్తూ ఉంటాం, ఎన్నో నెలలు కష్టపడి పంటను పండిస్తారు, ఎన్నో నెలలు కష్టపడి వాటిని తిరిగి మార్కెట్ చేద్దామనంటే రేటు ఉండదు. అందుకని కొన్ని వందల ఎకరాలలో పండినటువంటి పంటకి నిప్పు పెట్టిన రైతులు టమాటాలను రోడ్డు మీద పారేసి గిట్టుబాటు ధరలు లేక ఆ పండిన పంటని పడినటువంటి కష్టానికి ఫలితం దొరకక ఆత్మహత్య చేసుకునేవాడు, పురుగుల మందు తాగేటటువంటి వాడు. ఎందుకనంటే శ్రమకు తగినటువంటి ఫలితం మానవునికి దొరకని పరిస్థితులు ఏర్పడతారు. అందువలనని రోమీలకు రాయబడినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం చెప్తా ఉన్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతూ ఉంది. అంటే మనిషి దేవుని స్వరూపంలో పోలికలో సృజింపబడ్డాడు. అంటే అచ్చం దేవునిలాగా ఉన్నాడు, దేవుని కుమారునిగా ఉన్నాడు. లూకా సువార్తికుడు వ్రాసినటువంటి సృష్టి క్రమంలో ఆదాము దేవుని కుమారుడు అని లూకా వ్రాశారు. పాపము చేయడం ద్వారా మానవునిలో దేవుని పోలిక క్రమంగా పోతుంది. దేవుని పోలిక పోయి అపవాది పోలికలోనికి మానవుడు మారిపోతాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి పౌరుషము కలిగినటువంటి ప్రబోధకులు దేవుని పోలికలో స్వరూపములో సృజింపబడ్డామని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్తున్నటువంటి ఆ పెద్ద మనుషులతోటి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఎవరి పిల్లలను పిలుస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను? మీరు అపవాది పిల్లలు. యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని వారాల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం,
వారు దేవుని ప్రజలుగా, జనాంగముగా అభివర్ణించబడినటువంటి వారు. యోహాను సువార్తలో ముఖ్యంగా 8-9 అధ్యాయాలలో యూదులకు యేసుక్రీస్తు ప్రభువునకు మధ్య జరిగినటువంటి సంభాషణలో పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని యేసు ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వీళ్ళంటారు మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి ఎప్పుడు దాసులము కాము. యేసు ప్రభు అంటాడు, మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంతానం. అంటే క్రమముగా పాపము దేవుని కుమారత్వాన్ని తీసివేస్తా ఉంది. క్రమముగా పాపము మానవునిలో దేవుని పోలికను తొలగిస్తాము. సైతాను బిడ్డలుగా, అపవాది సంబంధిత సంతానముగా మానవుడు పరిగణింపబడతా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితులలో అది కూడా, సృష్టి కూడా శాపమునకు లోనైపోయింది. ఈ శాపమునకు లోనైపోయినటువంటి ఆ సృష్టి తిరిగి మరలా మామూలు పరిస్థితుల్లోనికి రావడానికి అది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు ఎదురు చూస్తూ ఉందో రోమా పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వారి మూలముగా వ్యర్థపరచబడింది. స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వారి వలన, అంటే మానవుని వలన సృష్టి ఏమైపోయింది? వ్యర్థపరచబడింది. ఈరోజు కనీసం మనిషికి త్రాగడానికి మంచినీళ్ళు దొరకడం లేదు. ముఖ్యంగా ఎప్పుడూ కూడా భూమి ఒక చోట కాకపోయినా ఒక చోట అయినా ఏమవుతుంది అంటే, మంచినీళ్ళు బోరేస్తే, బావి తవ్వితే చక్కగా మంచినీళ్ళు వచ్చేస్తాయి. కానీ విపరీతంగా క్రిమి సంహారక మందులు వాడడం వలన పంటలు పండించాల్సినటువంటి భూముల్లో చాలా